వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌరవ్ టీమ్ క్రియేషన్స్. గైస్ ఈరోజు వచ్చేసి ఏం వీడియో అనుకున్నారా? ఈరోజు వచ్చేసి టమాటో రైస్ రెసిపీ అయితే చెప్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే కింద కామెంట్ చేయండి. నిజంగానే 100% బాగుంటుంది. ఫటాఫట్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం కుక్కర్ అయితే వేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనకి బిర్యానీ మసాలా అవన్నీ వేసుకోవాలి. ఒకసారి చెప్పమా ఏవే అవి బిర్యానీ మసాలా అవన్నీ అన్నమాట. బిర్యానీ ఆకులు ఇంకేవే ఉన్నాయో తెలియదు అవేంటో, యాలకలు అన్నీ. ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ. నిజంగా 100% సూపర్గా ఉంటుంది. నిజంగా మా వాళ్ళు చేస్తున్నారు సూపర్ 100%. కింద కామెంట్ చేయండి బాగుందా లేదా అని. అండ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి మనం. ఒక 2 minutes వరకు అది ఆనియన్స్ గోల్డ్ కలర్ వరకు అలా రావాలి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఓకేనా గైస్ చాలా బాగా వేగాలన్నమాట. వేగుతుంది, ఇంకా బాగా కలుపుకోవాలి. జస్ట్ కలుపుకోవాలన్నమాట. గైస్ టేస్ట్ కోసం మనకి ఓన్లీ ఒక్క చిన్న క్యారెట్, మీరు ఓన్లీ చిన్న క్యారెట్ తీసుకోవాలి. టేస్ట్ కోసం చిన్న క్యారెట్ కట్ చేసుకున్నాము. ఒక్క టేస్ట్ కోసం ఒక పొటాటో చాలా చిన్నది వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకోవాలి, చాలా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఒక్కటే బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కోసం. మీరు కానీ వేసుకోవాలంటే పొటాటో క్యారెట్ వేసుకోవచ్చు. మీరు వద్దు అంటే మీరు ఓన్లీ వేసుకోవచ్చు. మీరు ఓన్లీ టమాటో వేసుకోవచ్చు. ఆనియన్స్ ఆ తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెమే ఫ్రై చేయడం, కొంచెమే 2 spoons ఆఫ్ సాల్ట్ అన్నమాట. గైస్ కొద్దిసేపు అలా వేగాలన్నమాట. అంటే 2 minutes వరకైనా 3 minutes వరకైనా వేగాలి. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. గైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గైస్ గార్లిక్ ఏంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట వేసుకోవాలి. 2 spoons అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సూపర్గా నిజంగా 100% సూపర్గా ఉంటుంది. కింద కామెంట్ చేయండి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది చూస్తేనే కలర్ఫుల్గా ఉంది. 2 minutes అలాగ ఉంచాలి. గైస్ చూడండి మళ్ళీ సూపర్గా ఉంటుంది. టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం. మీకు ఎంత టమాటో కావాలంటే అంత టమాటో. ఎక్కువ టమాటో లవర్స్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ టమాటో లవర్స్ అయితే వేసుకోవచ్చు. మాకైతే మీడియం లవర్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నార్మలే చూడండి. అండ్ మా అన్నయ్య అక్కడ చూడండి ఫోన్ చేసుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి ఇంకో ఫోన్ అనమాట. గైస్ ఇప్పుడైతే టమాటాస్ అయితే వేసుకోవాలి మనం.
అబ్బా మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా గైస్, చూడండి సూపర్ ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. గైస్ కొద్దిసేపు అలా ఉంచాలి, మగ్గాలి. ఆ తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకొని వాటర్ వేసి చాలా బాగా మిక్స్ చేయాలి. అండ్ పైన మూత వేసి ఒక 20 to 25 minutes వరకు గైస్ కుక్కర్ పెట్టేస్తాము. గైస్ కుక్కర్లో పెట్టేస్తాము. 2 విజిల్స్ తర్వాత తీసేద్దాం. అప్పుడు ఉంటుంది గుమ్మగుమ్మలాడితే బా సూపర్గా ఉంటుంది. కలుపుతున్నారు, మధ్య మధ్యన కలపాలి అలా. ఓకేనా గైస్, అక్కడైతే రైస్ అవుతుంది. నానబెట్టుకోవాలి రైస్ని. ఇలాగా రైస్ని బాగా నానబెట్టుకోవాలి. సాఫ్ట్గా కొంచెం అవుద్ది, అంటే మరీ సాఫ్ట్గా వద్దు, ఎందుకంటే మనం కలిపినప్పుడు అవి విరిగిపోతాయి అన్నమాట. అంటే అంత మెత్తగా అవ్వకూడదు, మీడియం లెవెల్లో అవ్వాలి. హైలో వెళ్ళిపోతే మళ్ళీ విరిగిపోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం వేసుకోవాలంటే ఏం లేదా, ఓకే రైస్ గస్ చాలా బాగా నానాలి మీడియం లెవెల్లో. ఇప్పుడైతే లో లెవెల్లో అయితే ఉంది. ఇంకొక 10%, ఇంకొక 5 minutes నానవ్వాలి. ఇప్పుడే చాలా మెత్తగా అయిపోయి, ఇప్పుడే మెత్తగా అయిపోయాయి. చూడండి అంత మంచిగా ఉన్నాయి రైస్. గైస్ ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అన్నానంటే రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గైస్ మేమైతే 2 glasses ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాము. దానికి 4 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. అది ఏం గ్లాసో చూపిస్తాను. గైస్ ఈ గ్లాస్ అన్నమాట. ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం. అండ్ ఈ గ్లాస్తోనే 4 glasses ఆఫ్ వాటర్. చూడొచ్చు ఒకసారి. వావ్, నార్మల్గానే ఉంటేనే సూపర్గా ఉంది. గైస్ 4 glasses ఆఫ్ వాటర్ చూడండి, దీంట్లో వేసుకున్నాం 4 glasses ఆఫ్ వాటర్. అండ్ రేపటి నుంచి అయితే వీడియోస్ రావు, ఒక 10 days అలా గ్యాప్ అయితే అవుతుంది. ఎందుకంటే మేమైతే క్యాంప్ అయితే వెళ్తున్నాము. ఒక 5-6 days గ్యాప్ అయితే ఉంటుంది వీడియోస్ రాకుండా. వావ్ గైస్, మీరు టేస్ట్కి ముందు, అంటే మనం వాటర్ వేయకుండా ముందు వాటర్ వేసుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి ఫస్ట్. గైస్ ఇప్పుడైతే టేస్ట్ అయితే తీసుకుందాము. టేస్ట్ ఓకేనా గైస్, టేస్ట్ అయితే తీసుకుందాము. మీ టేస్ట్ చేస్తున్నారు గైస్. నాకు సాల్ట్ సరిపడదని మళ్ళీ ఒక 1 spoon అయితే వేసుకున్నాము. అంటే ముందు 2, ఇప్పుడు 1. ఆ తర్వాత పైన కొత్తిమీర వేస్తే బా లుక్కే మారిపోయింది. చూడండి పైన అసలు ఒకసారి ఇటు సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి గైస్, నిజంగా. ఆనియన్స్ వేసుకొని తింటే అబ్బాబా నోరు ఊడిపోతుంది. అండ్ మనం కొంచెం కరివేపాకు వేసి మిక్సింగ్. ఓకే గైస్, ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. టేస్ట్ చేయకముందు బాగా కలపాలి.
గాయస్ ఇప్పుడే మూత అయితే వేసుకున్నాం కదా, మూత అయితే వేసుకోవాలి. మూత వేసుకొని నేనైతే ఇప్పుడు వచ్చాను. ఓకేనా గైస్, మూత వేసుకోవాలి. మూత అయితే వేసుకున్నాము. అండ్ ఒక 5 minutesలో రైస్ అయితే ఉడికిపోతుంది. 2 విజిల్స్ వరకు మనం వేసుకోవాలి. అప్పటి వరకు పాజ్ అయితే చేస్తాము. గైస్ సెకండ్ విజిల్ అనమాట. సెకండ్ విజిల్, ఇదా లాస్ట్ విజిల్. బా గాయస్ విజిల్ అయితే చేసాము. విజిల్ అయ్యాక ఆఫ్ అయితే చేసాము. గాయస్ ఇప్పుడైతే వెళ్దాము. మళ్ళీ కూర్చోపోయాను. అబ్బా చూడండి గాయస్, సూపర్గా ఉంది. అబ్బా ఆహా, స్మెల్ పొగలు బాగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఆవిరి చూడండి గైస్ ఎంత వస్తుందో. వావ్, మమ్మీ కొంచెం ఇవా టేస్ట్ చెప్తాను వీళ్ళకి. టేస్ట్ కోసం మీకు చూపిద్దామని. ఆహా సూపర్ ఉంది స్మెల్ అయితే. టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. విత్ క్యారెట్. ఇంత బాగుంది అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మీరు కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్ ఉంది అసలు. ఆకలితో వేడిగున్నా మనం వేడిగున్నా వేసుకుంటాం. నిజంగా చాలా బాగుంది. లాస్ట్ ఫైనల్ బా సూపర్ ఉంది. ఓకేనా గాయ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ గాయ్స్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. బిర్యానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.